హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. లాస్ట్ వీడియోలో చేతితో కుట్టే కొన్ని థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియోలో మిషన్ మీద ఎట్లా స్టిచ్ చేయాలి, అసలు మిషన్ తొక్కడం రాని వాళ్ళకి ఏమేమి ఎట్లా స్టిచ్ చేసుకోవాలన్నది వివరంగా స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనము లైన్స్గా స్ట్రైట్గా గీసుకోవాలి. దానిపైన లైన్స్ గీసుకొని దానిపైన స్ట్రైట్గా లైన్స్ వచ్చేటట్టు మనము మిషన్ సేమ్ అటు ఇటు కదలకుండా కూడా సేమ్ అటు ఇటు వెళ్ళకూడకుండా మనం స్టిచ్ చేసుకోవాలి. అవే లైన్స్ మీద మనం స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ మిషన్ తొక్కడం అంత ఈజీ ఏం కాదు. బేసిక్ అసలు రాని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో మిషన్ ఎట్లా తొక్కాలన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం బాబిన్ కేస్ ఉంటుంది, బాబిన్ కేసు. దాని లోపల సెటిల్లో మనము బాబిన్ కేస్ పెట్టేసి పైన థ్రెడ్ పెట్టి, సో మనము అట్లా తీసి టెన్షన్ డిస్క్ అని ఉంటుంది. ఆ టెన్షన్ డిస్క్ అండ్ కింద నుంచి దారం వస్తుంది, అది సేమ్ ఈక్వల్గా ఉండాలి. సో రెండు ఈక్వల్గా లేకపోతే కంపల్సరీ మీకు కుట్టు నీట్గా రాదు. రెండు ఈక్వల్గా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం రెండు థ్రెడ్స్ తీసుకుని, రెండు టైటు కాకుండా లూజు కాకుండా వచ్చేటట్టు చేసుకుని మనం రెండు పెట్టుకుని మనం స్టిచెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో మనం అలా లైన్గా మనం ఎట్లా అయితే గీసుకుంటామో అలానే స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. అట్లా మనము బేసిక్ అసలు మిషన్ రాని వాళ్ళు కంపల్సరీ అట్లా లైన్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. అట్లా మనము లైన్స్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకు తర్వాత మన స్ట్రైట్ లైన్స్ కుట్టడము ప్లస్ అన్నీ కూడా మనకి బాగా వస్తాయి. మొత్తం స్ట్రైట్ లైన్స్ కుట్టడం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అలా మనం ఎన్నిసార్లు కుడితే అంత మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. మనం ఎలా తీసుకుంటామో అలానే కుట్టండి. పాదం అటు ఇటు కూడా జరగకూడదు. సో నేనైతే జాక్ మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను. సో మీరు బేసిక్గా చిన్న మిషన్ మీద కుట్టేటప్పుడు మనకి పాదం అటు ఇటు వెళ్ళకుండా మనం చూసుకుంటూ కుట్టుకోవాలి. మనకి వీళ్ళు రైట్ హ్యాండ్ దగ్గర వీల్ ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా ముందు వైపుకి వచ్చేటట్టే చేసుకుని మనం స్టిచ్ చేయాలి. అస్సలు దారం తెగిపోతూ ఉంటే మరలా పెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కర్వ్స్గా గీసుకోవాలి. ఆ కర్వ్స్ కుట్టేటప్పుడు కంపల్సరీ పాదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ అట్లా పైకి లేపి ఆ కర్వ్ దగ్గర నెమ్మదిగా నీడిల్ కిందకి దింపాలి. మరలా నెక్స్ట్ పైకి తీసుకురావాలి. అట్లా మరలా కిందకి దింపి పాదం నీడిల్ ఎప్పుడు కూడా మనకి కర్వ్ కార్నర్ దగ్గర కిందకు ఉండాలి. నెక్స్ట్ మరలా పైకి దింపుకురావాలి. సో మరలా అట్లా కిందకి పెట్టుకురావాలి. సో మరలా నెక్స్ట్ అట్లా జాగ్రత్తగా మనం క్లాత్ని అట్లా జరుపుకుంటూ స్టిచ్ చేయాలి. ఇట్లా కర్వ్స్గా మొత్తం మనం ఎట్లా గీసుకుంటామో అలానే మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కర్వ్స్, కానీ ఇప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కూడా ఆ కర్వ్స్, స్కాలప్స్ కుట్టాలన్నా కంపల్సరీ అది కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ వేవ్స్ లాగా గీసుకోవాలి. ఆ వేవ్స్ కూడా సేమ్ మనము వేవ్స్ గీసుకోవాలి. నెక్స్ట్ జిగ్జాగ్ ఇవన్నీ కూడా కంపల్సరీ
మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ ఇవన్నీ మీరు బాగా స్టిచ్ చేయడం వస్తేనే మీకు మిషన్ బాగా వస్తుంది. ఏ మోడల్ డిజైన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇవన్నీ రావాల్సిందే. సో నెక్స్ట్ బాక్స్, ఒక బాక్స్ లాగా గీసుకుని బాక్సెస్ లాగా గీసుకోవాలి. సో ఈ బాక్సెస్ గీస్తున్నప్పుడు సో మనకి రెండు స్టిచెస్ వస్తాయి దానిలో, స్ట్రైట్ లైన్స్ అండ్ కార్నర్స్ తిప్పడం అట్లా మనం బాక్స్ లాగా గీసుకుని బాక్స్ లాగా గీసుకోవాలి. నెక్స్ట్ స్పెరల్ టైపు స్పెరల్ లాగా మనం డ్రా చేసుకోవాలి. అట్లా మొత్తం స్పెరల్స్ కింద వేసుకుంటే ఇట్లా మనం ఇట్లా డ్రా చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ బాగా తిరుగుతుంది. మనం ఎట్లాగా స్టిచ్ చేయడం కూడా కొంచెం స్పెరల్స్ కుట్టేటప్పుడు కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీరు నిదానంగా స్టెప్ బై స్టెప్ కుడుతూ ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు వేవ్స్ కుట్టడం కూడా ఇంచుమించు మనం కర్వ్స్ కుట్టినట్టుగానే. సో కర్వ్స్ దగ్గర అయితే కొంచెం కార్నర్ దగ్గర తిప్పుతాము. సో ఇప్పుడు వేవ్స్ అయితే మొత్తం ఇంకా ఆపక్కర్ లేకుండా అట్లా కర్వ్స్ కార్నర్ దగ్గర ఆపకుండా మొత్తం వేవ్స్ లాగా స్టిచ్ చేసుకొచ్చేసేయాలి. మీరు ఎన్నిసార్లు కుట్టుకుంటే అంత మంచిది. సో ఇంకొక లైన్ గీసుకోకుండా కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మరి నేనేమి మార్పు చేయకుండా కూడా ఎట్లా స్టిచ్ చేస్తున్నానో మీరు వివరంగా చూడండి. ఇవి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత. జస్ట్ ఇప్పుడు జిగ్జాగ్ లాగా కుట్టేటప్పుడు కంపల్సరీ ఆ జిగ్జాగ్ కార్నర్ దగ్గర కంపల్సరీ నీడిల్ కిందకి దింపి మనం క్లాత్ కిందకి దింపి మరలా నీడిల్ కింద ఉండాలి. జస్ట్ క్లాత్ని ఇట్లా జరపాలి. మరలా క్లాత్ జరపాలి. సో మరలా నీడిల్ దింపాలి. సో మరలా స్ట్రైట్ స్టిచ్, మరలా క్లాత్ని జరపాలి. సో మరలా కార్నర్ దగ్గర నీడిల్ దింపాలి. సో నెక్స్ట్ మరలా పైకి పెట్టాలి. సో నెక్స్ట్ మరలా నీడిల్ దింపాలి. మనం అట్లా జిగ్జాగ్ లాగా మన ఇష్టం ఎన్నిసార్లు అయినా స్టిచ్ చేసుకుంటే మనకు ఆ జిగ్జాగ్లా స్టిచ్ చేసుకోవడం అన్నది కూడా మనకి వస్తుంది. సో నెక్స్ట్ బాక్సెస్. ఈ బాక్సెస్లో మనకి 2 రకాల యూజ్ ఉంటుంది. ఒకటి స్ట్రైట్గా కుడుతున్నాము. సో కార్నర్ దగ్గర నేను పాదాన్ని ఎట్లా మూవ్ చేస్తున్నానో చూడండి. నీడిల్ని ఇట్లా తిప్పుతున్నాను. కార్నర్ దగ్గర మనం క్లాత్ని ఇట్లా తిప్పుతున్నాను. ఓన్లీ క్లాత్ని మాత్రమే తిప్పుతున్నాను. అట్లా మొత్తం స్టెప్ బై స్టెప్ మనం ఎన్ని బాక్సెస్ గీసుకుంటే అట్లా ఆ బాక్స్ అంతటా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మిషన్ మీద తొక్కడం, మీకు ఇప్పుడు అన్ని డిజైనర్ ఏది చేయాలన్నా కూడా ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ హ్యాండ్లో మనకి వచ్చేసేయాలి. సో మనకు వద్దు అనుకుంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు కుట్టుకోండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎట్లా స్టిచ్ చేయాలన్నది. మీరు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేస్తున్నానో చూసి దానిలాగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ నేను దారం కట్ చేయకుండా మొత్తం దానిలోనే స్టిచ్ చేసుకొస్తున్నాను. మీకు కష్టంగా అనిపిస్తే ప్రతి బాక్స్కి థ్రెడ్ కట్ చేసేసుకోవచ్చు. సో మరలా ఇంకొక బాక్స్ ఇంకొక రకంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. నేను మార్క్ లేకుండా కూడా ఇంకొక లైన్ కూడా వేస్తున్నాను చూడండి. మొత్తం
సో మన ఇష్టం ఎన్నిసార్లు అయినా అట్లా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకుని ఇప్పుడు స్పెరల్ కుట్టేటప్పుడు కొంచెం టఫ్ లాగా అనిపిస్తుంది. సో నిదానంగా మనం ఫస్ట్ లోపల నుంచి స్టిచ్ చేసుకుంటూ లోపల స్టార్ట్ చేయండి. ఫస్ట్ లోపల స్టార్ట్ చేసి అట్లా మిషన్ స్లోగా మనం ఓన్లీ క్లాత్ని మాత్రమే తిప్పాలి. క్లాత్ని తిప్పుతూ నీడిల్ని ఎక్కడ తిప్పడాలు చేయకుండా జస్ట్ ఓన్లీ క్లాత్ని మాత్రమే తిప్పుతున్నాను. అట్లా మొత్తం క్లాత్ని అట్లా మూవ్ చేసుకుంటూ ఒక స్పెరల్ లాగా స్టిచ్ చేస్తున్నాను. అట్లా స్పెరల్ టైప్లో సేమ్ అట్లా ఈ స్టిచెస్ చేయడం వల్ల మనకి రౌండ్గా తిప్పడం. రౌండ్ అంటే ఇప్పుడు మన ప్రతి బ్లౌజ్కి రౌండ్ ఉంటుంది. సో ఆమ్ రౌండ్ కుట్టాలన్నా రౌండ్ ఉంటుంది. సో అలా మనకి రౌండ్స్ ఈ స్టిచ్ చేయడం వల్ల మనకు రౌండ్స్ ఎట్లా చేయాలి, మనకి ఆమ్ రౌండ్గా ఉంటుంది, నెక్స్ రౌండ్గా ఉంటాయి. సో అట్లా అవన్నీ కూడా మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఈ స్టిచ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో మనకి ప్రతి స్టిచ్ ఉపయోగం ఉంటుంది. సో ఇట్లా రౌండ్గా తిప్పడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. మీరు జాగ్రత్తగా నేను ముందు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దానిపైనే మీరు స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మార్క్ చేసుకోకుండా స్టిచ్ చేయలేరు. బిగినర్స్కి అస్సలు మార్క్ లేకుండా కుట్టలేరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనుక నచ్చితే